ఇక్కడ దోషము వేరు పాపము వేరు అనేది నేను పరిశీలించి తెలుసుకున్నదండి. ఎందుకు అని అంటే దోషము వేరు పాపము వేరు అని ఎలా మనం ఆలోచించాలి, గ్రహించాలి అని అన్నప్పుడు దావీదు గారి ప్రార్థనలో నా దోషమును నేను కప్పుకోలేదు, అలాగే నా పాపమును నేను ఒప్పుకున్నాను. దోషాన్ని పాపాన్ని కూడా వేరువేరుగా చూపెడుతున్నాడు. ఇంతకీ దోషము అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో బలులు ఉన్నాయి కదా, ఆ బలులలో దేవుడు ఏమంటాడో, ఎటువంటి దోషము లేని పవిత్ర పక్షులలోను పవిత్ర పశువులలోను అంటాడు. అవునండి, ఎటువంటి దోషము లేని అంటే దోషము వేరు పాపము వేరు. వాటికి పాపము ఉండదు కాబట్టే దోషము అన్నాడు. లేదంటే ఎటువంటి పాపము లేని గొర్రెలలో నుండి, మేకలలో నుండి, లేటువంటి పక్షులలో నుండి అనాలి. అవి పాపం చేయవు, వాటికి పాపం ఉండదు, కానీ దోషం ఉంటుంది. ఏంటి ఆ దోషం? గుడ్డిది కావచ్చు, కుంటిది కావచ్చు, మచ్చలు ఉన్నది కావచ్చు. ఇది వాటికి ఉన్నటువంటి దోషాలు. అలాగే దోషము అని మీరు ఒకవేళ గూగుల్లోనో లేకపోతే డిక్షనరీలోనో వెతికితే దానికి మీనింగ్ ఏమొస్తుంది అంటే తప్పు. దోషం అనగా తప్పు లేదా ఫాల్ట్ లేదా లోపము అని వస్తుందండి. దోషము అని అంటే తప్పు కావచ్చు, లేకపోతే లోపము, ఏదైనా లోపము, వీటినే దోషము అంటారు. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక లెటర్ చదువుతున్నప్పుడు ఒక ఉత్తరంలో ఏమైనా తప్పులు ఉంటే, ఒక పాఠంలో లేకపోతే తప్పులు ఉంటే దాన్ని ఏమంటారో తెలుసండి కొంతమంది? అక్షర దోషము. అంటే అందులో కొన్ని దోషాలు ఉన్నాయి, దానివల్ల తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల్ని అక్షర దోషము అంటారు. ఇంటి విషయానికి వస్తే వాస్తు చూసేవారు ఏమంటారు? వాస్తు దోషము. అలాగే కంటికి సరిగా కళ్ళు కనపడిన వారికి కొంతమంది ఉంటారు. అంటే కొన్ని ఇప్పుడు నాకేముంది తెలుసండి, దృష్టి దోషం ఉంది, దృష్టి దోషము. అందుకే కళ్ళజోడు పెట్టుకున్నాను నేను. కళ్ళజోడు తీసి బైబిల్ చదవాలంటే నా వల్ల కాదు. నాకు ఆ దృష్టి దోషం వచ్చింది, అంటే ఆ లోపం వచ్చింది నాకు. దోషము వేరు పాపము వేరు. అయితే పాపము వలన దోషం వస్తుంది. మళ్ళా పాప ఫలితము దోషముగా మారే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. మీకు అర్థం కావాలి, పాపము వలన దోషం అనేది కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి కొన్ని. అంటే మీకు అర్థం కావడానికి, ఒక వ్యక్తి ఉన్నాడో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసి HIV తెచ్చుకున్నాడు. ఇప్పుడు వ్యభిచారం పాపమా దోషమా? పాపము. వ్యభిచారం పాపం. పాపం చేసి ఏం తెచ్చుకున్నాడో? HIV తెచ్చుకున్నాడో. ఇప్పుడు అతను ఏం చేశాడంటే కుటుంబంలో భార్యతో కలవడం వల్ల ఈ HIV భార్యకు వచ్చింది. భార్యకు వల్ల తనకి పుట్టినటువంటి పిల్లలకు వచ్చింది. పాపం చేసింది ఎవరు? భర్త. దాని దోషం అనుభవించేది ఎవరు? భార్య బిడ్డలు. భార్య బిడ్డలు పాపం చేసి తెచ్చుకున్నారు, అది తెచ్చుకోలేదు. పాపం చేసింది ఒకరైతే దాని ఫలితం అనుభవించేది ఇంకొకరు. అంటే అది దోషం, దీని ఫలితమే దాని దోషం అది. అలాగే ఇంకొక సందర్భంలో తాగుబోతులు, బాగా తాగే వాళ్ళు ఉన్నారు. బాగా తాగి చనిపోవచ్చు, చనిపోకపోయినా ఈ త్రాగుడు అలవాటు ఉండినప్పుడు కుటుంబాన్ని పక్కన పెడతారు, పట్టించుకోరు. దానివల్ల ఏం జరుగుద్ది అంటే తాగి తప్పు చేసినోడు వీడైతే కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్ల బిడ్డలకు భవిష్యత్తు ఉండదు, చదువు ఉండదు, అనారోగ్య పరిస్థితులు వస్తే వాడికి వైద్యం సరిగా ఉండదు. దానివల్ల కుటుంబం అప్పుల పాలైపోయి, కష్టాల పాలైపోయి, బిడ్డలకి చదువులు లేక కూలి పనులకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఆ కుటుంబం రోడ్డున పడిపోయే పరిస్థితి వస్తుంది. తప్పు చేసింది ఒకడైతే దాని ఫలితం అనుభవించేది కుటుంబంలో కొంతమంది. అంటే దాని దోషం అండి. అలాగే ఈ దోషానికి పాపానికి ఉన్న డిఫరెన్స్ మనకు అర్థం కావాలి.
పాపం చేసి అంటే ఒక వ్యభిచారం చేసో, ఒక నరహత్య చేసో, ఒక దొంగతనం చేసో, ఒక పాప పని చేసి మనిషి ఇక్కడ తప్పించుకునే అవకాశం ఉంది. కానీ పాప ఫలితం ఏదైతే ఉందో ఆ దోషం, అది ఇక్కడ తప్పించుకోలేరు ఎవరు కూడా. అర్థమవుతుందండి? ఆ వ్యక్తి వ్యభిచారం చేస్తే తప్పించుకున్నాడు, ఎవరికి దొరకలేదు. కానీ దోషం ఈ కుటుంబం అనుభవిస్తుంది, ఆ ఫలితం కుటుంబం అనుభవిస్తుంది. అంటే దోషానికి శిక్ష ఇక్కడ ఖచ్చితంగా అనుభవించే తీరాలి. మనం చేసినటువంటి దోషాలు ఏవైనా సరే వాటికి శిక్ష ఇక్కడ అనుభవించాలి. పాపానికి ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేము. అది అర్థం కావాలి మనకి, అది అర్థం కావాలండి. పాపము నుండి ఇక్కడ తప్పించుకోవచ్చు ఏమో కానీ నరకంలో దేవుని ఎదుటి నుండి తప్పించుకోలేము. దోషం నుండి ఇక్కడ ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి మరలా భూమి మీద తప్పు చేస్తే. ఎందుకంటే దోషం అంటే తప్పు కాబట్టి ఆ తప్పుకు దొరికినప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాలి ఎవరైనా సరే. ఇప్పుడు దావీదు గారు తన దోషాన్ని, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ నా దోషమును నా పాపమును అన్నాడు కదా, ఒక్కటిగా కనపడుతుంది కదా. మనకి తెలిసి దావీదు గారు ఎన్ని పాపాలు చేశాడు? ఒకటే. మనకు తెలిసి కూడా ఒకటిగానే కనపడుతుందండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు దావీదు గారిని పక్షపాతం చూపించి కొన్ని దాచేసి ఒకటి మాత్రమే రాయించి పెడతాడా? దేవుడు పెట్టాడు కదా. ఒకవేళ ఆయన చేసుంటే అన్ని పెడతాడు, ఇదిగో పలానా విషయంలో ఈయన పాపం చేశాడని. కానీ దావీదు తన జీవిత కాలం అంతలోనూ ఒక్కటే పాపం అని మనం చదువుకుంటాం. ఏ విషయంలో పాపం చేశాడు ఆయన? బత్షెబా విషయంలో పాపం చేశాడు. పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. 51వ కీర్తనలో ఒప్పుకున్నాడు కదా. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఒప్పుకుంటాడు ఆయన. నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నీ వాక్యం నుండి నీ నుండి నన్ను దూరం చేయకని చాలా బాధపడతాడు. అయితే ఒప్పుకున్నాడా? చూద్దాం సమూయేలు 2వ గ్రంథం. అయింది పాపమా దోషమా? ఆ క్లారిటీ కోసం నేను చూపిస్తున్నానండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏమంటున్నాడు? బత్షెబా విషయంలో జరిగినటువంటి ఆ కాన్వర్జేషన్ లో నాతాన్ అయినటువంటి ప్రవక్తతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఒప్పుకున్నాడా? నేను పాపము చేసి తిని. ఏ విషయంలో పాపం చేశాడు ఆయన? బత్షెబా విషయంలో, వ్యభిచార విషయం. ఒక పాపం అంటే వ్యభిచారమే కాదు, అక్కడ హత్య కూడా జరిగింది తన భర్త విషయంలో. పాపం అది. మరి దోషము సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపుము. ఇప్పుడు జనసంఖ్య లెక్క పెట్టడం పాపమా? ఒకవేళ జనసంఖ్య లెక్క పెట్టడం పాపం అయితే దేవుడు దావీదు విషయంలో తన జీవితకాలం అంతట్లో బత్షెబా విషయంలో తప్ప ఇంకెక్కడా పాపం చేయలేదు అని రాయించడు. ఏమని రాయించాడు? మరలా 2 సందర్భాల్లో తప్ప ఇంకెక్కడా పాపం చేయలేదు అందుడు. అవునా కాదంటారా? జనసంఖ్య చూసినప్పుడు బత్షెబాతో ఉన్నప్పుడు ఆయన పాపం చేశాడని 2 సార్లు కౌంట్ చేస్తాడు. కానీ ఏమంటున్నాడు? ఒక్కసారే. మరి ఇక్కడ కూడా శిక్ష అనుభవించడం జరిగింది దావీదు. దేన్ని బట్టి? దోషము. జనసంఖ్య చూడటం అది దేవునికి ఇష్టమైనది కాదు అక్కడ. కానీ ఈయన చేశాడు.
ఈ చేశాడు, ఈయనకి అర్థమైంది, అందుకే నా దోషాన్ని పరిహరింపు. అక్కడ నా పాపాన్ని ఒప్పుకున్నాను అన్నాడు, నా పాపం నుండి నన్ను కాపాడన్నాడు బత్షెబ విషయంలో. ఇక్కడేమన్నాడు, నా దోషము నుండి నన్ను పరిహరింపుము. ఆయన పాపమును కప్పుకోలేదు, దోషమును కూడా కప్పుకోలేదు. ఒప్పుకున్నాడో దేవుని ఎదుట ఒప్పుకొని నిందారహితుడిగా ఉండి ఆయన మాటల్లోని మాధుర్యాన్ని గ్రహించగలిగాడు. అందుకే యెహోవా వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అన్నాడు. ఆయన మాటలు దేనికంటా తీయగా నా నోటికి ఉన్నవి అని చెప్తున్నాడు. ప్రియులారా, మనకు అర్థం కావాలి, మన జీవితాల్లో ఆయన జీవితంలో ఒకటే దోషం కనపడుతుంది, ఒకటే పాపం కనపడుతుంది. ఆ ఒక్కటే కూడా దేవుడు చిన్నగా చూడలేదు, తేలికగా చూడలేదు. అయినా వాటిని ఒప్పుకుంటే తప్ప దేవుని మాటల్లో మాధుర్యం ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఒప్పుకుని విడిచిపెడితేనే దేవునిలో మాటల్లోని ఆ రుచిని తెలుసుకుని మనకి వివరించాడు ఆ సీనియర్. ఇప్పుడు ఆయన్ని చూసాం, మనకు అర్థమైంది, ఆయన ఇలా ఉండగలిగితేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు ఆయన రుచి అని మీకు అర్థమైతే, మనకి అర్థమైతే మనము చేయవలసింది ఏంటంటే దావీదు గారిలా దేవుని ఎదుట మన హృదయాన్ని విప్పి ఒప్పుకొని దేవుని ద్వారా క్షమాపణ పొందుకుని ఆయన ఏంటో మనకు అర్థం చేసుకునే జీవితం మనకి కావాలి అని తెలియాలి అని అంటే ఇదిగో ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాలి.